నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ఏపీలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎయిర్లైన్స్ సంస్థలు నెల ముందే టికెట్ ధరలు చెప్పాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత. రోడ్డుపై బైఠాయించిన ముస్లింలు. విజన్ 2047 పై ఫోకస్ పెట్టాం. సీఎం చంద్రబాబు. రాజ్యసభలో కరెన్సీ కలకలం. విచారణకు చైర్మన్ ఆదేశం. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు. అంబటి రాంబాబు. దుర్మార్గ పాలనపై పోరాటం. వైఎస్ జగన్. సీఎం రేవంత్ పగపట్టారు. హరీష్ రావు. ఏడాది పాలనలో 55,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. సీఎం రేవంత్. రాంగ్ కాల్ ఫలితం. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య. సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కేసీఆర్. జనానికి చట్టంపై గౌరవం, భయం లేవు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్. ఒక స్టూడెంట్ మృతి. కాలిఫోర్నియాలో భారీ భూకంపం. 7.0 తీవ్రత. 15 రోజుల్లో 150 మంది మృతి. కాంగోను వణికిస్తున్న వింత వ్యాధి. వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 15 లక్షల కోట్లకు పెరిగిన సంపద. మేక్ ఇన్ ఇండియా పాలసీ బేష్. పుతిన్. ద్విదేశ విధానమే పరిష్కారం. జైశంకర్. పిఎస్ఎల్వి C-59 సూపర్ సక్సెస్. ఇస్రో ప్రకటన. రైతుల ఖాతాల్లో 20,000 జమ. ప్రభుత్వం కీలక ప్రకటన. చైనాలో అకస్మాత్తుగా కుంగిపోయిన భూమి. కార్మికులు గల్లంతు. ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణ వితరణ. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. అల్లు అర్జున్ పై కేసు. A2గా నమోదు. A1గా సంధ్య టాకీస్ యాజమాన్యం. 200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు.